నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, దొంగ మేనిఫెస్టోతో మరోసారి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి మీకు మంచి జరిగి ఉంటే నాకు అండగా నిలబడండి అని మీ బిడ్డ ధైర్యంగా అడుగుతున్నాడు అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాబోయే మీ భవిష్యత్తును ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇంటింటికి వెళ్లి మన ప్రభుత్వంలో జరిగిన మంచిని చెప్పండి అని ప్రజల్ని సీఎం వైఎస్ జగన్ కోరారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈ రోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కథలు రండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈ రోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా, కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా